జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అమెరికాలో ఉంటున్నటువంటి మన ఇండియన్ ఏజెంట్ చేసినటువంటి ఒక స్కామ్ వల్ల మరి 1000 మంది భారతీయుల బర్త్ రేట్ సిటిజన్షిప్ అనేది ఇప్పుడు ఒక డేంజర్లో పడిందని చెప్పుకోవాలి. అంటే అతను చేసినటువంటి మోసాలు ఏదైతే ఫ్రాడ్గా వీసా తెప్పించి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చారో, మరి అతను ఇప్పుడు దొరికాడు, అరెస్ట్ చేశారు అతన్ని, చంద్రకాంత్ పటేల్. మరి ఒకసారి మనం డీటెయిల్గా మాట్లాడుకుంటే సార్. చంద్రకాంత్ పటేల్ అనే వ్యక్తి భారతదేశం నుంచి అమెరికాకు వెళ్ళి ఇటు భారతదేశానికి అటు అమెరికాకు మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఉండి 950 మందికి వీసాలు ఇప్పించడం జరిగింది. ఈ 950 వీసాల్లో మొత్తం ఫ్రాడ్ వీసాలు నుంచి బయటపడ్డాయి. అంటే యూ వీసాలు అని పిలుస్తారు వీటిని. వీటి లోపల ఏంటంటే నేర చరిత్ర కలిగిన వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒక స్టేట్మెంట్ రూపం లోపల గవర్నమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంది. అంటే ఇంతకుముందు నేరాలు ఉన్నవాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కూడా నకిలీ నేర చరిత్ర సంబంధించినటువంటి రిపోర్టును తయారు చేయించాడు. నకిలీ రిపోర్ట్ అది. అంటే ఒరిజినల్గా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీసులో హైయెస్ట్ ఎవరు ఉంటారో వాళ్ళు ఆ స్టేట్లో కానీ ఆ దేశంలో ఉండే వాళ్ళు ఆ రికార్డు ఇస్తారు, గవర్నమెంట్ సబ్మిట్ చేస్తారు వీసా ఇచ్చే టైం లోపల. ఒరిజినల్ రికార్డు ఇస్తే వీడికి ఎవరికి ఉద్యోగాలు రావు, వీసాలు రావు వీళ్ళకి ఎవరికి. ఇక్కడ వీళ్ళందరూ దాదాపుగా వేరే నేర చరిత్ర ఉన్నవాళ్ళు ఎవరు రకంగా చెప్పాలంటే. సరే, నేర చరిత్ర ఉన్నా లేకపోయినా దానికి అప్లై చేసుకొని ఎంక్వైరీ అంతా చేసేవరకు 2-3 టైం ఇండియాలో ఉన్న సిస్టమ్ మనకు తెలిసిన విషయం చాలా టైం. అందువల్ల ఇతను ఏం చేశాడంటే మన దగ్గర ఉండేటువంటి సిస్టమే కదా, రబ్బర్ స్టాంపులు వేయడం, సంతకాలు పెట్టడం, ఫోర్జరీగా తయారు చేయడం, అట్లాంటి ఫోర్జరీ పత్రాలు తయారు చేశాడు వాడు. 950 మందికి ఫోర్జరీ పత్రాలు తయారు చేసేసి నకిలీ నేర చరిత్ర సంబంధించిన రిపోర్ట్లు, ఇన్ఫర్మేషన్ అంతా సబ్మిట్ చేశారు. అంటే వీళ్ళ మీద ఏ రకమైన నేరాలు లేవు, వీళ్ళంతా పర్ఫెక్ట్ పర్సన్సే అని గుడ్ రిపోర్టు పంపించారు. పంపించడం వాళ్ళందరికీ వీసాలు దొరికాయి, వాళ్ళందరూ సెటిల్ అయ్యారు అక్కడ. ఈ మధ్య అతన్ని పట్టుకున్నారు, ఏదో ఒక దాంట్లో దొరికాడు. ఒక దాంట్లో దొరికితే డొంకంతా వెతికితే అతను 950 మందికి వీసాలు ఇప్పటిదాకా ఇప్పించినట్టు తెలుస్తోంది. ఆ వీసా ఇచ్చే కంపెనీ అక్కడ ఫ్రాడ్ చేశారు వాళ్ళు. ఆ కంపెనీ ద్వారా 950 వీసాలు వెళ్ళాయి. ఈ 950 వీసాల్లో కూడా నకిలీ నేర చరిత్రకు సంబంధించిన రికార్డు సబ్మిట్ చేశారు. అంటే నిజంగా వాడు నేరం చేసి ఉండకపోవచ్చు, కానీ ఒరిజినల్ రిపోర్ట్ ఇవ్వలేదు. ఒరిజినల్ రిపోర్ట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే డిలే అవుతుంది. సబ్మిట్ చేసి దానికి వచ్చి కంప్లీట్ చేసి వాళ్ళ చేతికి రావడానికి డిలే అవుతుంది. రెండోది లంచం గించం ఏదో కొంత డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి కూడా మన దగ్గర ఉండే అవకాశాలు ఉంటాయి, లేకపోతే ఇంకా డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ తప్పించుకోవడానికి మన దగ్గర ఉన్న సిస్టమ్ తయారు చేసి స్కామ్ తయారు చేస్తాడు. రబ్బర్ స్టాంప్ తయారు చేసి కోటి పారేసి సంతకాలు పెట్టి చేసి మొత్తం మీద సబ్మిట్ చేశాడు. సబ్మిట్ చేయడం వల్ల తాత్కాలికంగా దొరికాయి. ఇప్పుడు ఈ మధ్యకాలం లోపల చాలా స్ట్రిక్ట్ చేయడం, అసలు ఇలాంటి వాళ్ళు దొరుకుతాయని వెతకమని చెప్పి ప్రత్యేకంగా ప్రతి డిపార్ట్మెంట్కి హుకుం జారీ చేయడం వల్ల, స్టంపు తీసుకున్నప్పుడు కొత్త నిర్ణయాల వల్ల ఇలాంటి కేసులు బయటకు వస్తాయి. ఇప్పుడు అతను బయటకు వచ్చాడు. అతను ఒక్కడితో పాటుగా 950 మంది జీవితాలు ఇప్పుడు డైలమాలో పడ్డాయి. వాళ్ళందరినీ పట్టుకోవడం, వాళ్ళందరినీ మరి జైలుకు పంపిస్తారా లేకపోతే వెనక్కు పంపిస్తారా, ఏం చేస్తారని ఇంకా తెలియదు. కానీ మొత్తం మీద 950 కుటుంబాలు ఇటు ఇండియాలోనూ అటు అమెరికాలో కూడా డోలయమైన పరిస్థితుల్లో వాళ్ళకి సంబంధించిన కుటుంబాలను కూడా బాధపడుతున్నాయి. ఆ స్థితికి తీసుకొచ్చారు. అంటే ఫ్రాడ్ అనేది ఏదో ఒక రోజున బయటపడుతుంది అనే విషయం ప్రతి ఒక్కరు గ్రహించాలి. తాత్కాలికంగా అది సక్సెస్ అయినప్పటికీ అక్కడే కాదు, ఇండియాలో అయినా సరే తప్పుడు పనులు చేసి, తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చి, తప్పుడు విధానాల ద్వారా ఎవరైనా సరే ఉద్యోగం సంపాదించాలనుకున్నా, లేకపోతే కాంట్రాక్టులు సంపాదించాలనుకున్నా, ప్రమోషన్స్ సంపాదించాలనుకున్నా, ఇదంతా ఏదో ఒక రోజున బయటకు వస్తాయి. అంటే సార్, అతను ఏజెంట్ కాబట్టి అతని ద్వారా ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ చెక్ చేస్తారు కదా సార్, ఎవరెవరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, తప్పనిసరిగా ఆటోమేటిక్ బయటపడుతుంది. ఎందుకంటే ఆ ఏజెన్సీ సర్టిఫికేట్ కంపల్సరీ ఉంటుంది కదా, ఆ ఏజెన్సీ ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు దొరికాయి అనేది ఆటోమేటిక్ తెలిసిపోతుంది, రికార్డు తెలిసిపోతుంది. ఓకే, అది కష్టమైన విషయం. అది ఇంకా అమెరికాలో ఏంటంటే ప్రతి ఒక్కటి చాలా క్షుణ్ణంగా ఉంటుంది, ఫాస్ట్ గా కూడా అవుతుంది, ఖచ్చితంగా డీటెయిల్గా ఉంటుంది. అక్కడ అమెరికన్ సిస్టమ్ లోపల ఏ విషయమైనా సరే దాపరికాలు ఉండవు. ప్రతి ఒక్కటి ఖచ్చితంగా రికార్డు పూర్వకంగా ఉంటేనే తప్ప మనిషి బయటకు రావడానికి వీలు. ప్రతి చిన్న విషయం కూడా తెలుస్తుంది. 50 ఏళ్ల క్రితం చరిత్ర కాలంలో కొడితే వచ్చేస్తుంది. అతన్ని నెంబర్ వేసి ప్రతి వ్యక్తికి సెక్యూరిటీ కార్డు ఉంటుంది. ఆ సెక్యూరిటీ కార్డులో పర్సనల్ సెక్యూరిటీ కార్డు అయితే ఉంటుందో దానిలో నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కొట్టేసేసి అతని హిస్టరీ ఏంటో చెప్పమంటే మొత్తం హిస్టరీ అంతా చెప్పేస్తుంది. సో అది చాలా ఈజీ అక్కడ తెలుసుకోవడం. మన ఆధార్ కార్డు ఉన్నట్టుగానే ఇంకా మన ఆధార్ కార్డులోనే లొసుగు లోపాలు చాలా ఉంటాయి, అక్కడ అట్లా ఉండవు. వాడికి ఉండే కారు ఉంటే కారు, వెహికల్ ఉంటే వెహికల్, వాటి నెంబర్లతో సహా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. వాడి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి విషయాల గురించి
ప్రతి వాడి కంపెనీలు ఏంటి, ఎన్ని కంపెనీలు ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ ఉంటాయి దాంట్లో. అంటే సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా అందులో కొంతమంది నిజంగా నేర చరిత్ర ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది అంటే ఏదోలా కూడా ఉండొచ్చు, అసలు నేర చరిత్ర లేకుండా ఉండొచ్చు. వాళ్ళు త్వరగా వెళ్ళిపోదాం ఏజెంట్ ద్వారా అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇబ్బందే కదా సార్. అంటే వాళ్ళకి కూడా వాళ్ళందరికీ ఇప్పుడు నేర చరిత్ర లేకపోయినా వాళ్ళకి దొంగ సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు అనుమానించే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళని కూడా బయటకు పంపించే పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ మీరు ఇప్పుడు మళ్ళీ ఒకసారి అప్లై చేయండి, తీసుకొచ్చి పెట్టండి అని అనరు కదా. తప్పే కదా. ఎవరి ద్వారా వచ్చినా వాడు చేసిన నేరం నువ్వు ఎంకరేజ్ చేస్తే కదా, నువ్వు నీ అనుమతి లేకుండా వాడు చేయడు కదా, నువ్వు ఒప్పుకుంటేనే కదా వాడు చేసింది. కాబట్టి నువ్వు కూడా దొంగవే, దొంగతో పాటు నువ్వు దొరికావని చెప్పి వాడు నష్టపోవడమే కాకుండా ఇప్పుడు వాడి జీవితం నాశనం కాకుండా కాబట్టి 950 మంది జీవితాలు ఇప్పుడు నాశనం చేసినట్టు అయింది. ట్రంప్ ఇప్పుడు ఎంత అలర్ట్ గా ఉన్నటువంటి ఈ టైంలో ఇలాంటి ఫ్రాడ్స్ మన వాళ్ళు ఇలాంటి విషయాలు కనుక దొరికితే ఇంకా అది చాలా దారుణంగా ఉంటుంది. చాలా ఉంటాయి ఇలాంటివి. డెఫినెట్గా ఇండియన్ ఏజెన్సీ చేసే పనులేవి ఒక అమెరికాకే కాదు, ఇతర దేశాలకు పంపించే వాళ్ళు కూడా చాలా వరకు ఇదే చేస్తారు. ఈ ఫ్రాడ్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఇతర దేశాలకు పంపించే వాళ్ళు 90% ఫ్రాడ్ ఏజెన్సీలు ఉన్నాయి. ఈ 90% ఫ్రాడ్ ఏజెన్సీలు ఏంటంటే పాస్పోర్ట్ తెప్పించే దగ్గర నుంచి, వీసా తెప్పించే దగ్గర నుంచి, అక్కడ వర్క్ పర్మిట్ తెప్పించే దగ్గర నుంచి, లైసెన్సులు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇట్లాంటివన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ ఫేక్ సబ్మిట్ చేసేసి ఆధార్ కార్డులు కూడా దొంగ సంపాదించేసి ఇప్పుడు పాకిస్తాన్ సంబంధించిన ఏజెంట్లు చాలామందికి ఇక్కడ నుంచి ఆధార్ కార్డులు ఇప్పించారు. తర్వాత బయటపడ్డాయి వాడు అక్కడ ఉన్నట్టుగా, చాలా ఏళ్ళ నుంచి అక్కడ ఉంటున్నట్టుగా ఏదో ఒక ఇంటి అడ్రస్ ఇచ్చేసి పోలీసు వాళ్ళతో మేనేజ్ చేయించుకొని ఆ వచ్చినప్పుడు ఆ ఎంక్వైరీకి వచ్చినప్పుడు వీళ్ళు మధ్యలో కలిసి వాడితో మాట్లాడి వాడికి 1000, 2000, 10,000 వాడికి ఇచ్చేసి వాడి ద్వారా అంతా బాగానే ఉందని చెప్పి రిపోర్ట్ రాయించుకొని ఇలాగా దొంగ పాస్పోర్ట్లు, దొంగ వీసాలు, దొంగ పర్మిట్లు, దొంగ లైసెన్సులు, ఇది మన దేశం లోపల అనాదిగా వస్తున్నటువంటి పద్ధతి. అంటే మొదట్లో బాగానే ఉన్నా, వెళ్ళిపోయాము మన పని అయిపోయింది వచ్చేసామని బాగానే ఉన్నా, ఎప్పుడైనా సరే ఫేక్ డాక్యుమెంట్స్ వెళ్తే మాత్రం అది ఎప్పటికైనా సమస్య. అక్కడే కాదు, ఇక్కడ కూడా చాలా మంది టీచర్స్గా చేరిన వాళ్ళు, ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో చేరిన వాళ్ళు, ఫ్రాడ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దొంగ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేసి ఎగ్జామినేషన్స్ కూడా రాసేసేసి వాడు సెలెక్ట్ అయినారు. ఏదో ఒక రోజున ఎవడో వాడు గిట్టని వాడు, వీడంటే పడని వాడు, వీడి గురించి పూర్తి తెలిసిన వాడు, అప్పటిదాకా ఫ్రెండ్స్గా ఉంటారు, ఏదో ఒక విషయంలో విభేదం వస్తుంది, రాగానే వాడు ఒక అప్లికేషన్ పెట్టేస్తాడు, వీడు దొంగ, వీడి సర్టిఫికేట్ ఫ్రాడు అని పెట్టేస్తాడు. ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది, ఎంక్వైరీ బయటపడుతుంది. ఎప్పుడు ఏమవుతుందో ఎవరు చెప్పలేరు జీవితంలో. ఈ రోజు మిత్రుడు రేపొద్దు శత్రువు కావచ్చు, ఇవాటి దాకా నీకు వెల్విషర్గా ఉండేవాడు నీకు శత్రువు కావచ్చు. కాబట్టి దొంగతనం అనేది ఏదో ఒక రోజున బయటపడుతుంది. జీవితంలో నిజాయితీగా ఉండేవాడు కొన్నాళ్ళు బాధలు పడ్డా, కష్టాలు పడ్డా జీవితంలో ఎప్పటికైనా పైకి వస్తాడు తప్ప ఈ షార్ట్ కట్ మెథడ్స్లో వెళ్ళేవాడు ఎప్పుడైనా సరే ఏదో ఒక రోజున దొరక తప్పదు, జీవితం నాశనం కాక తప్పదు. సో ఏదేమైనా ఇప్పుడు చంద్రకాంత్ పటేల్ చేసిన కారణంతో ఈ 950 మంది ఇప్పుడు చిక్కులో పడ్డట్టే. అక్కడ ఉంటారా ఇలాంటి చంద్రకాంత్ పటేల్స్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు, వాళ్ళందరూ కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. వీడు దొరకంగానే వీడు ఊరుకోడు కదా, పలాని వాడు అని అందరి పేర్లు చెప్తాడు కదా, అక్కడ ఒకరు ఉన్నారు, ఇక్కడ ఒకరు ఉన్నారు, వాళ్ళందరూ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్.